శివ మహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 11 చాప్టర్లో 53rd శ్లోకా నుంచి శివ పూజ విధి విధానాలు చెప్తూ ఇక్కడ ఉపచారానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా సమకూర్చుకుని విధి విధానంగా ఆ రుద్రదేవుడికి పూజించుకోవాలి అని చెప్తూ ప్రణవేనైవ గవ్యేన స్నానపయపయసా చాతం దత్నా చ మధునా చైవ తథా చక్షురసేనతు. ఏదైతే పంచగవ్యాలు అంటే 5 ద్రవ్యాలు తీసుకోవాలి. దీన్ని పంచగవ్యాలు విధి విధానంగా దాన్ని చేసుకోవాలి. ఏంటి ఆ పంచగవ్యాలు అంటే గోవుకి సంబంధించిన పాలు, గోవు మూత్రము, అదే పాలతో చేసిన పెరుగు, మళ్ళీ అదే పాలతో తీసిన పెరుగుతో తీసిన నెయ్యి, అలాగే గోవు పేడ, ఈ 5 కలుపుకుని పంచగవ్యాలు అంటారు. ఇవన్నీ యొక్క విధి విధానంగా దాన్ని సిద్ధం చేసుకోవటం, దాన్ని మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఈ పాత్రలో పెట్టుకునేటప్పుడు కూడా ప్రణవాన్ని ఉచ్చరిస్తూ అప్పుడు అక్కడ అభిమంత్రించి ఆ మిశ్రమాన్ని ఆ గవ్య పదార్థాల ద్వారా ఆ పరమేశ్వరుడికి స్నానం చేపించాలి. ఆ స్నానం చేపించి ఘృతేన తు తథా పూజ్యం సర్వకామహితావహం పుణ్యర్ద్రవ్యేర్మహాదేవం ప్రణవేనాభిషేచయేత్. అలాగే దాని తర్వాత మళ్ళీ పంచామృతాలు, అలాగే పాలు, పెరుగు, నెయ్యి, అలాగే ఇవే కాకుండా చెరుకు రసంతో, మళ్ళీ నెయ్యితో, ఇవన్నీ మళ్ళీ ఆయనకి స్నానాలు అంటే ముందుగా ఆ గవ్య పదార్థంతో పంచగవ్యంతో చేసి మళ్ళీ పంచామృతానికి విడివిడిగా ఉన్న పదార్థాలు అన్నిటితో కూడా ఆయనకి అభిషేకం చెయ్యాలి. అలా స్నానం చేపించిన తర్వాత ఆ మహాదేవుణ్ణి ప్రణవాన్ని ఉచ్చరిస్తూనే ఆ ఉచ్చారణ పూర్వకంగానే ఆ ద్రవ్యాల ద్వారా అభిషేకం అంటే అభిషేకం చేసేటప్పుడు ఆ వస్తువుని సమకూర్చునేటప్పుడు ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నావు, అలాగే ఈ అభిషేకం చేస్తున్న క్రమంలో కూడా ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నావు. మనకి ఎలా అయితే స్థూల సూక్ష్మ 2 ప్రణవాలు అని చెప్పారు. ఓంకారాన్ని ఉచ్చరించచ్చు, ఆ ఊమ, ఆ 3 కూడా నాదబిందుయుక్తంగా, లేదా ఓం నమ శివాయ కూడా ప్రణవమే అని చెప్పారు. అందుకు దాన్ని ఉచ్చరిస్తూ చెయ్యాలి. పవిత్ర జల భాండేషు మంత్రేహతోయం క్షిపేత్తతః శుద్ధీకృత్యాయతన్యాయం సితవస్త్రేణ సాధకః. సాధకుడు మళ్ళీ ఇది చేసేదన్నీ కూడా ఎలా చేస్తున్నావు అన్నది ఒక పద్ధతి, ఆ చేసేటప్పుడు కూడా ఏ వస్త్రాలు ధరించి ఉన్నావు, ఇవన్నీ చేసేటప్పుడు అక్కడ శ్వేత వస్త్రాలు ధరించి ఉండాలి. శ్వేత వస్త్రాలు ధరించి ఉండాలి అంటే సాధకుడు తెలుపు వస్త్రాలతో ఉండాలి. ఆ తెలుపు వస్త్రం ఎందుకు తీసుకోమని చెప్పారు అంటే ఇవి మళ్ళీ ఏవైతే ద్రవ్యాలు నీటితో కూడా అక్కడ ఆయనకి అభిషేకం చేస్తుంటారంటే అక్కడ కొంచెం కూడా ఇక్కడ మాలిన్యాలు లేకుండా ఆ ద్రవ్యాల రూపంలో ఆ సాధకుడు తెల్లని వస్త్రాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే వడగట్టాలి. ఆ జలాన్ని వడగట్టి అప్పుడు మళ్ళీ ఆ పవిత్రమైన జలాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ జలపాత్రలో వేసి మళ్ళీ ఇవి చేసేటప్పుడు అంతా కూడా మంత్రాలు ఉచ్చరిస్తూ మంత్రోచ్చారణ పూర్వకంగా జలాన్ని మళ్ళీ ఆ పాత్రలో పెట్టుకోవాలి. తావద్దూరం న కర్తవ్యం నావయచ్చందనం క్షిపేత్ తందులేహ సుందరేస్తత్ర పూజయేచ్చంకరం ముధా. అలాగే ఇప్పుడు మళ్ళీ అభిషేకం చేసేటప్పుడు జలధార అంటారు. ఆ జలధార అప్పుడు దాకా ఆపకుండా చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఇష్టదేవతకి మళ్ళీ చందనాలు ఇవన్నీ లేపనాలు, అలాగే చక్కని అక్షంతలు, అలాగే ఆనందకంగా ఆయన్ని పూజించుకోవాలి. అమ్మో ఇన్ని ఉపచారాలు చేసేస్తున్నాను, ఇంతసేపు కూర్చోవాలా, నేను కూర్చోలేకపోతున్నాను, ఇంకా ఏదో వెళ్ళిపోతుంది, ఇట్లా ఎప్పుడూ చేయకూడదు. 5 నిమిషాలు చేసినా సరే భావయుక్తంగా ఆనందంగా చెయ్యాలి. గంటలు గంటలు కూర్చొని అందులో నేను అరగంటకు పైగా ఏడుస్తూనే ఉండి ఇంతసేపు చేయాలా, ఎవడికో ఫోటో తీసి పెట్టుకోవడానికి, లేకపోతే ఇంకెవడికో చూసావా నేను ఎంతసేపు ఇందుకు కాదు నువ్వు చేసేది పూజ. ఈ నియమాలు పెట్టింది కూడా ఎందుకంటే నీలో ఉన్న వికారాలు తొలగిపోవటానికి, నీ ఆలోచన పరంపర మారిపోవటానికి, నీలో ఉన్న గుణదోషాలు తొలగిపోవటానికి. అందుకని ఆనందంగా చెయ్యాలి. ఆనందంగా ఎప్పుడు ఉంటావు? అంతరంగికంగా బాహ్యంగా అంత నువ్వు శుచిగా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది.
ఆ పూజ చేసే క్రతువు ఎందుకు చేస్తున్నామంటే సర్వము పరమాత్మమయమే. దీనివల్ల నేను ఉద్ధరింపబడతాను, నాలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి, దాన్ని తొలగించుకునే ప్రయత్నాన్ని చేస్తూ నేను ఈ పూజ చేస్తున్నాను. నాకు నువ్వు తప్పితే ఇంకా ఎవరూ దిక్కులేదు, నేను నిన్నే ఆశ్రయించున్నానన్న భావంతో చేస్తున్నావు. कुशापामार्गकर्पूरजातिचम्पकपाटल्येह करवीरेह सीतेश्चैव मल्लिका कमलोत्पन्नेह अपूर्वपुष्पैर्विविधैश्चन्दनाद्यैस्तथैव च जलेन जलधारां च कल्पयेत् परमेश्वरी. ఇక్కడ ఆయన మీద కుశ, అలాగే అపమార్గ, కర్పూర్, అలాగే అంటే పువ్వులన్నీ కూడా అన్ని రకాలుగా కూడా చంపక, గులాబీ పూలు, గన్నేరు పూలు, అలాగే ఈ వివిధమైన పువ్వులు, అలాగే బిల్వపత్రాలు, కమలాలు, అపూర్వమైన పుష్పాలన్నీ కూడా వికసించిన పుష్పాలు భక్తిపూర్వకంగా, మల్లెలు, ఇట్లాంటివన్నీ కూడా తెల్లని గన్నేరు పూలు, కమలాలు, ఇవన్నీ రకరకాలమైన పువ్వులన్నీ కూడా, పైగా వీటితో పాటు చందనాథ, ఇవన్నీ కూడా సుగంధభరితమైనవన్నీ కూడా ఆయనకి సమర్పించుకుంటున్నావు. అలా పరమేశ్వరుని పూజించుకుని ఆయన మీద ఆ జలధార అలా పడుతూ ఉండేలాగా, అంటే మనకి చిన్న చిన్న పాత్రలో చిన్నగా ఒక రంధ్రం ఉంటుంది, అందులో నీళ్లు పోసి పెడితే చాలా దీర్ఘకాలం ఆ జలధార పడుతూనే ఉంటుంది, ఒక రోజంతా సరిపోయేలాగా ఉంటుంది. అది ఎప్పుడు ఆ వ్యవస్థ అన్నది ఉండేలాగా చూసుకోవాలి. పాత్రేశ్చ వివిధైర్దేవం స్నానపయ్యేచ్చ మహేశ్వరం మంత్రపూర్వ ప్రకర్తవ్య పూజం సర్వఫలప్రద. నీటితో ఎలా అయితే ఆ పాత్రలన్నీ కూడా మనం సిద్ధం చేసుకున్నాము, అలాగే ఆయన మీద జలధారగా పడేలాగా సంతతధార అంటారు, అలా ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవటం, అవన్నీ చేసుకుని మంత్రోచ్చారణ పూర్వకంగా పూజ చెయ్యాలి. అప్పుడే అది మనకి సమస్త ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు మంత్రాలు రావు, నాకు ఫలితం మాత్రం పూర్ణంగా కావాలి. ఏదైనా సరే మనకు అన్ని పూర్ణంగా కావాలి, మనం చేసేది మాత్రం చాలా ఇంత చేస్తే అంత వచ్చేలాగా ఉండాలి అన్న భావన ఉంటుంది. ఇక్కడ మంత్రాలు వచ్చిన వాళ్ళు మంత్రాలు ఉచ్చరిస్తారు, అది రాని వాళ్ళు ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో నాకు అప్పుడు దాకా రావు కాబట్టి మళ్ళీ ఎక్కడైనా ఉచ్చారణ దోషం వస్తుందేమో అన్న భయాలు కూడా ఉంటుంటాయి. అందుకు నేను చేయాలి ఓంకారాన్ని. ఇప్పుడు ఏది పుట్టుకతో రాదు, క్రమేణా నేర్చుకోవాలి. భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు అది సులభం అవుతుంది, సరళం అవుతుంది. ఆ మార్గాన్ని కూడా చూపిస్తాడు పరమాత్మ. నాక కుతూహలం ఉంటే మంత్రాశ్చాతుభ్యం తాస్తాత సర్వకామార్థ సిద్ధయే ప్రవక్ష్యామి సమాసేన సావధానతయ శృణు. నాయన, ఇప్పుడు నేను సమస్త మనోవాంఛిత కోరికలన్నీ కూడా సిద్ధింపచేసేది, అంటే ఆ పూజకి సంబంధించినవి కొన్ని కొన్ని మంత్రాల ద్వారా అవన్నీ అవుతాయంట. మంత్రాలకి చింతకాయలు రాలుతాయంటే మంత్రం ఉచ్చరిస్తే సరిపోతుందా అంటే, ఇంతకు ముందంతా ఏం చెప్పారు, ఆ పూజ ప్రదేశము ఎలా ఉండాలి, శుచిగా ఉండాలి, నువ్వు శుచిగా ఉండాలి. ఎక్కడ శుచిగా ఉండాలి, అంతరంగికంగా, బాహ్యంగా. ఇలాగ నువ్వు ఉండి నువ్వు ఏ మంత్రాన్ని ఉచ్చరించినా అది నీకు తప్పకుండా పూర్ణం. ఆ కోరిక ఏదైనా సరే మనోవాంఛిత ఫలసిద్ధిరస్తు అంటారు. మనస్సులో ఉన్న కోరిక అంతా కూడా నీకు లభిస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు గొంతెమ్మ కోరికలు ఉన్నాయి తప్పితే నేను శుచిగా లేను, పైగా నేను చేసేది ఏది ధర్మపరంగా లేనప్పుడు అది నాకు సిద్ధి ఇవ్వదు. పూజ చేస్తున్నానన్నది క్రతువు చేస్తున్నాను, పూజ మందిరం నుంచి బయటికి రాగానే విచ్చలవిడిగా మళ్ళీ వికారాల మయంగానే ఉంటూ బాధిస్తూ శోధిస్తూ అందరినీ ఉంటున్నప్పుడు నాకు ఎటువంటి ఫలితం ఉండదు. నాకు నిజంగా తాత్కాలికంగా ఫలితాలు కనిపించినా మళ్ళీ విర్రవీగుతూ ఉంటాను. అవి నాకు ఎంతలాగా పైకి తీసుకెళ్తే ఒక్కసారిగా సమస్తము నా నుంచి తొలగిపోతాయి. ఎందుకు, నేను అంతరంగికంగా బాహ్యంగా కూడా శుచిగా లేని కారణంగా. మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సర్వము పరమాత్మమయంగా ఉంటూ నిష్కామంగా నేను లేని కారణంగా. అందుకే సావధానంగా విను. ఎందుకు అంటే చేసేది స్వల్పమైనా సరే నిష్టగా నువ్వు ఎప్పుడైతే అంత భక్తి ప్రపత్తులతో చేస్తావో దాని ఫలితం అన్నది నీకు ఎప్పుడు అపారంగా ఉంటుంది. అందుకే సిద్ధించటానికి దానికి సంబంధించిన మంత్రాలు కూడా కొన్ని నేను సంక్షిప్తంగా చెప్తాను, అందుకే సావధానంగా విను అని చెప్పాను. పవమానేన మంత్రేణ తథా వాగ్మయకేన చ రుద్రేణ నీలరుద్రేణ
శుక్లేన శుభేన చ. పవమాన సూక్తం అని కూడా ఉంది. ఇక్కడ పవమాన మంత్రం అని చెప్పారు. ఇది మనం బాగా విన్న మంత్రమే. బృహద్ధారణ్యక ఉపనిషత్తుల్లో కూడా ఇది చెప్పబడి ఉంది. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమృతం గమయ. మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. అంటే అసత్యం నుంచి సత్యం వైపు నా పయనం ఉండాలి, అంధకారం నుంచి ప్రకాశం వైపు నా పయనం ఉండాలి, మృత్యు నుంచి అమరత్వం వైపున పయనం ఉండాలి అన్న భావనతో ఇది పవమాన మంత్రము. అలాగే వాగ్మయ మంత్రం అంటే మనసా వాచ కర్మణ మనం చేసేది ఏది చేసిన పుణ్యమైన పాపమైన వాటితోనే వస్తుంది. అందుకే వాగ్మయ మంత్రము అంటారు. అందుకే ఓం వాగ్మి మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మాయధి వేదస్య మా ఆనీస్తః श्रुतं मे मा प्रहासिः अनेनाधीतेन होरात्रान् సందధామి. అంటే ఇక్కడ కూడా అంటే వాక్కుల రూపంలోన వాక్కు నా బుద్ధి ఇవన్నీ కూడా ఒకటికొకటి తోడై ఉన్నాయి. అందుకని ఇక్కడ నా వాక్కు రూపంలో కానీ నా బుద్ధి రూపంలో కానీ నా మనస్సు కానీ అన్నీ కూడా వేదాలతో ఉన్నట్టుగా ఉండాలి. పైగా అన్ని ధర్మం వైపుగా ఉండాలి. పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే నేను దాని నుంచి వైదొలగకుండా నేను ఉండాలి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఇక్కడ నేనన్నీ ఆ ధర్మానికి కట్టుబడే ఉంటాను. చెప్పేది కానీ చూసేది కానీ చేసేది కానీ ఇవన్నీ కూడా ఆ ధర్మానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను అని. అలాగే రుద్రమంత్రం ఓం నమో భగవతే రుద్రాయ. అలాగే నీలలోహిత మంత్రం అంటారు. ఇవి బీజాక్షరాలతో కూడుకుని ఉన్నది. ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రీం శంకరశయనాయ ఓం అని. ఇది నీలరుద్రాయ మంత్రం. అలాగే అంటే ఏ మంత్రాన్ని చదువుతున్నా సరే భక్తియుక్తంగా ఎప్పుడైతే మనం పఠిస్తామో దానివల్ల ఫలితం ఉంటుంది, అర్ధసహితంగా తెలుసుకుని. అలాగే సకల సూక్తాలలో కూడా శ్రీ సూక్తం కూడా ప్రధానము, సకల శుభాలు చేకూర్చేది. హోతారేణ తథా శీర్షణ్యా శుభేన తర్ణవర్ణేన చ శాంత్యా వాతా పునః శాంత్యా బారుండేన అరుణేన చ. అలాగే అథర్వ శీర్ష మంత్రాలు అయితే ఆనోభద్రం అన్నది ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని శాంతి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. బారుండ మంత్రం, అరుణ మంత్రము, ఏదైతే భద్రం కర్ణేభి అని చదువుతారు ఆ మంత్రము. అంటే ఇక్కడ అన్ని మంగళప్రదంగా ఉండాలి అన్న భావనతో ఇటువంటి మంత్రాలు ఏది చదివినా సరే అది మనకి శుభాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనస్సు శుభ్రపడుతుంది, బుద్ధి శుభ్రపడుతుంది, తర్వాత జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దానికి తగ్గట్టుగా మనము కార్యాలు చేయటానికి వినియోగిస్తూ ఉంటాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజాత్రాః స్థిరైరంగే స్తుష్టువాగంసస్తనుभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्त्राक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ఓం శాంతి శాంతి శాంతి. సకల దేవతలు అన్ని మంగళప్రదంగా ఉండాలి. అలాగే సకల చరాచర జీవరాశులందరూ కూడా, అలాగే మనకి ఏవైతే పంచభూతాల రూపంలో మనకు అన్నీ ఇవ్వబడుతున్న ఆ పరమాత్మ అన్నీ కూడా మంగళప్రదంగా ఉండాలి. అలాగే మన జీవితంలో జరిగేవన్నీ కూడా అది భౌతిక, అది దైవిక, ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా బాగుండాలి అన్న భావనలు. అర్థావిష్టేన సామ్నా చ తథా దేవవ్రతేన చ రతాంతరేణ పుష్యేన యుక్తేన
రుద్రేణ పురుషేణ చ మృత్యుంజయేన మంత్రేణ తథా పంచాక్షరేణ చ. అన్ని మంత్రాలు చదివేయాలని కాదు, ఏదో ఒక మంత్రాన్ని బాగా దాని అర్థసహితంగా తెలుసుకుని దాన్ని నువ్వు ఉచ్చరించటం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అరుణ మంత్రం, భారుండ మంత్రం, అలాగే అర్థాభిష్ట సామ మంత్రం, దేవవ్రత సామ మంత్రం, అలాగే రత్తాంతర సామ, మృత్యుంజయ మంత్రం లేదా పంచాక్షర మంత్రం. మృత్యుంజయ అందరికీ తెలిసిందే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. పంచాక్షర అంటే ఓం నమ శివాయ. ఇలా ఏ మంత్రాన్నైనా సరే ఉచ్చరిస్తూ ఆ పూజ మాత్రం మంత్రాల పూర్వకంగా చెయ్యాలి, ఉచ్చారణతో. శాంతి మంత్రాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా, ఇవన్నీ పురుష సూక్తము, మృత్యుంజయ మంత్రం, పంచాక్షర మంత్రం, ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని నిత్యము క్రమేణా తప్పకుండా సమయం ఉన్న రోజు కొంచెం ఎక్కువగా, నాకు చదవటం రాకపోతే వినటం అన్నా చెయ్యాలి. జలధారా సహస్రేణ శతేనేకోత్తరేణ వా కర్తవ్య వేదమార్గేణ నామభిర్వర్తవా పునః. 1000 లేదా 100 ఆ జలధారలు అయితే సహస్ర జలధార అని దొరుకుతున్నాయి, లేకపోతే 100 ఆ జలధారలలో పడేలాగా విధి విధానంగా ఆ శివనామ మంత్రాల్ని మనం చదువుతూ దాన్ని మనం సమర్పించుకోవాలి. తతశ్చందన పుష్పాది రూపణీయం శివోపరి తాపయే ప్రణవేనైవ ముఖవాసాధికం తథా. తర్వాత ఆ శంకరుడికి చందనం, అలాగే పువ్వులు అవన్నీ సమర్పించుకోవాలి. ప్రణవంతో మళ్ళీ ఆ తాంబూలం ఇన్ని కూడా సమర్పించుకోవాలి. తతః స్ఫటిక సంకాశం దేవం నిష్కలమక్షయం కారణం సర్వలోకానాం సర్వలోకమయం పరం. దాని తర్వాత స్ఫటికమణితో సమానమైన నిర్మలం అంటే ఎక్కడ మాలిన్యాలు లేవు, అంతరంగికంగా బాహ్యంగా సర్వము పరమాత్మమయంగా ఉన్నాయి. పైగా నిష్కళ, అవినాశి, వినాశనం అన్నది లేనివాడు, పైగా సర్వలోకాలకి కూడా కారణమైన వాడు ఆ పరమాత్మ. అందుకే నిష్కలుడు, అవినాశి, సర్వలోక కారకుడైన ఆ పరమాత్మని, సర్వలోకమయుడు ఆ పరమదేవుణ్ణి, ఈయనని పూజించుకోవాలి. పరమంగా ఉన్నవాడు, అన్నిటిలో ఉంటున్నాడు, అంతా ఉంటున్నాడు, అన్ని కళలకి మూలమైన వాడు, కానీ గుణాతీత సర్వాతీత అన్నట్టుగా ఉంటున్న ఆ పరమాత్మ. బ్రహ్మేంద్రోపేంద్ర విష్ణవాధీరపి దేవైరగోచరం వేద విధిర్భిః వేదాంతేత్వగోచరమితి స్మృతం. బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్ర, విష్ణు ఆది దేవతలను కూడా గోచరం కానివాడు, వేదవేత్త విద్వాంసుల ద్వారా వేదోన్మానంగా అంటే వాణిగా, అంటే మనస్సుకి దేనికి కూడా గోచరం, వాక్కుకి మనస్సుకి కూడా గోచరింపని వాడు. అందుకే ధ్యానంలో లీనమైతేనే మనకది అనుభవంలోకి వస్తుంది అంటారు. కళ్ళకి కనిపించడు, చెవులకు వినిపించడు, స్పర్శించడానికి వీల్లేదు. ఎలా అయితే ఆత్మరూపంలో సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ పంచభూతాలతో కూడుకున్న ఈ శరీరం పరమాత్మ వల్ల నిలబడుతుంది, కానీ మళ్ళీ దేని ద్వారా కూడా దహింపబడరు, దాన్ని మళ్ళీ స్పర్శించటానికి కానీ రూపం చూడటానికి కానీ దర్శించటానికి కానీ వీలు లేదు. అందుకే అది గోచరింపబడని వాడు, మనస్సుకి కానీ వాక్కుకి కానీ గోచరింపబడడు. అది అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది? ధ్యానంలోనే వస్తుంది. స్మృతులు కానీ వేద ఇవన్నీ నువ్వు అక్కడ అర్థాన్ని తెలుసుకోవటానికే. వేదాలైన వేదాంతాలైన ఉపనిషత్తులైన ఇవన్నీ కూడా సమస్తానికి మూలమైన ఆ పరమాత్మను నువ్వు దీని ద్వారా మాత్రం చేరుకోలేవు. దాన్ని భక్తి ద్వారానే సులభుడు. ఆ భక్తి మళ్ళీ ధ్యానంలో లీనమైతేనే మళ్ళీ ఆత్మ పరమాత్మమయమైనను అంతరంగికంగా ఎప్పుడైతే నా పయనం మొదలు పెడతానో అప్పుడు కానీ నాకు అనుభవంలోకి రాదు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 11 చాప్టర్లో 68 శ్లోక సంపూర్ణం.